చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం హెల్మెట్ల వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద డీఎస్పీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. బైక్ మెకానిక్ అసోసియేషన్ తరపున ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా డీఎస్పీ ప్రభాకర్ హెచ్చరించారు. నమస్కారం. ముఖ్యంగా రోడ్డు ప్రమాద నివారణోత్సవంగా ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంటు వివిధ స్వచ్ఛంద సంస్థలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా రోజులు కండక్ట్ చేస్తున్నారు. చాలా ప్రమాదాలు నిజంగా యుద్ధానికన్నా యుద్ధంలో కంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదం జరగబోతున్నారు. అందులో ఎక్కువ భాగం టూ వీలర్స్ కింద పడిన వాళ్ళు కాలో చేరితే బతుకుతున్నారు. తలకు ఏమాత్రం చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా ప్రాణాలు పోయి వాళ్ళ కుటుంబము అనాథగా ఏకాకిగా మిగిలే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అవేర్నెస్ క్రియేట్ చేసుకొని హెల్మెట్ బండి ఎక్కాలంటే హెల్మెట్ కావాలి. హెల్మెట్ మనకు భరోసా, మనకు భద్రత, మన కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుంది అనే ఒక విషయం గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరుతూ గత 2 వీక్స్ నుంచి కూడా హెల్మెట్స్ యొక్క ప్రాధాన్యత మనం చెప్తాం జరిగింది. అందులో భాగంగా పలమేరు సంబంధించిన టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ వాళ్ళు నిజంగా వాళ్ళకి ఎంతో అభినందించాలి. వాళ్ళు చేసే మెకానిక్ వర్క్ చేసుకుంటా కూడా అదే మాకు చాలా టూ వీలర్స్ వస్తున్నాయి, వాళ్ళకి ప్రమాదం జరగకూడదు, వాళ్ళు బాగుండాలి, మేము 100 హెల్మెట్స్ ఉచితంగా ఇస్తాం సార్, మీ చేతుల మీద ఇవ్వండి అని చెప్పారు. నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ పోవాల్సిన మెసేజ్, అది వాళ్ళు తీసుకున్నారు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ కానీ, స్టూడెంట్స్ కానీ, యూత్ కానీ, తల్లిదండ్రులు కానీ, వాళ్ళ పిల్లలు కానీ చెప్పండి, ప్రమాదరహితమైన సొసైటీని మనం నిర్మిద్దాము. ప్రమాదరహితమైన సొసైటీ నిర్మించడంలో భాగంగా ప్రతి టూ వీలర్ కు హెల్మెట్ ఉండాలి. ఇప్పుడు దాదాపు 100 టూ వీలర్స్ 100 హెల్మెట్స్ ఇక్కడ ఫ్రీగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ అసోసియేషన్స్ టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్స్ వాళ్ళ అధ్యక్షతన. అట్లాగే ఒక ర్యాలీ కూడా జరుగుతుంది. మీరందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ మీ పక్కింటోళ్ళకు, మీ బంధువులకు, మీ తమ్ముళ్లకు, మీ కుటుంబ సభ్యులకు చెప్పండి, బాబు హెల్మెట్ అయితే పెట్టుకోండి అనేసి. ఇది అవగాహన కోసం చెప్తుంది. తర్వాత చట్టం తన పని తాను చేస్తుంది. ఎవరైతే హెల్మెట్ ధరించుకోకుండా ఉంటుందో వాళ్ళ పైన చట్టం సవరించబడింది. వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడానికి చట్టం అనుమతిస్తుంది. అట్లాగే ఫైన్ అమౌంట్స్ కూడా డబల్ వేయడానికి, ఇంతకుముందు 500 ఉంటే 1000 రూపాయలు, సెకండ్ టైం అయితే 5000 రూపాయలు, చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఈ శిక్షలన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి. అందులో భాగంగా ఇవన్నీ చేస్తున్నాము. మీరందరూ కూడా ఇక్కడ గుమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్కి మెసేజ్ పంపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు వీళ్ళ చేతుల మీదుగా ఇవన్నీ పంపిణీ చేస్తాము. ఆ లిస్టు మేరకు తీసుకోవాల్సి కోరుతున్నాను. ఇది అయిపోయినాక టూ వీలర్స్ ఆల్ ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరుతుంది. ఆ ర్యాలీ మా పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కలిసి అంబేద్కర్ సర్కిల్ గంటావూరు దాకా పోతారు. దానికి అందరూ ఒక సిస్టంగా పోవాలని కోరుతున్నాను. హెల్మెట్ లేకపోతే ఫైన్ ఎంత? హెల్మెట్ లేకపోతే 1035 అంటే 1035 రూపాయలు ప్రతిసారి చలానా వేయాల. ఆ కట్టే కెపాసిటీ ఎవరికి ఉందా మనకి? అంటే మేము ఫైన్ వేసేది ఏదో కేవలం మీకు ఏదో ఫైన్ వేసి డబ్బులు రాబట్టి ఏదో చేసేదానికి మీకు ఇబ్బంది పెట్టేదానికి కాదు. కేవలం యాక్సిడెంట్స్ రోజు ఖచ్చితంగా టూ వీలర్ యాక్సిడెంట్ అవుతుంది. అది సెల్ఫ్ కావచ్చు, వేరేది కొట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంజూర్డ్ చనిపోవడం ఖచ్చితంగా టూ వీలర్ వాళ్ళే ఉంటున్నారు. దాంట్లో మేజర్ కాజ్ ఏంటంటే తల కింద పడడం, దెబ్బ తాగడం, చనిపోవడం. కొంతమంది అన్కాన్షియస్ 2 months 3 months ఉండి చనిపోతున్నారు. వాళ్ళు సంపాదించిందంతా కూడా హాస్పిటల్లో పెట్టేకి సరిపోతుంది. సెకండ్ థింగ్, వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం అంతా డ్యామేజ్ అయిపోతుంది కంప్లీట్గా. వన్స్ ఇంట్లో ఆధారం కోల్పోతే పరిస్థితి ఎట్లుంటుందని చూసింటారు మీరు. దానికోసమని గవర్నమెంట్, నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంటు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని హెల్మెట్ కంపల్సరీ అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు టూ వీలర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఫ్రీగా 100 హెల్మెట్లు వాళ్ళు డొనేట్ చేశారు. తర్వాత ప్రజల అవగాహన కోసం ఈ ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా పెద్దలు మన డిఎస్పీ గారికి, మన సిఏ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనము ఈ కార్యక్రమం చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా ఎలాగైతే మనము ఒక బండి లక్షలు పెట్టి కొంటాము, ఒక హెల్మెట్ కూడా అదేవిధంగా మనము
అంటే మన ప్రాణానికే మన ప్రాణం కాపాడుకోవాలనేసి, అదేగా మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లలకి లక్షలు పెట్టి వేళ్ళు పెట్టి సెల్ ఫోన్లు కొనిస్తారు. ఒక బండి కొనిచ్చినప్పుడు మంచి హెల్మెట్ కొనిచ్చి ఆ హెల్మెట్ని వాడే విధంగా అలవాటు చేయాలనేసి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ప్రాణం కోల్పోతే ఎంత బాధ ఉంటుందో అది పోయే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్క బండి తోలే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి మనము పోలీస్ శాఖ వారికి ప్రతి ఒక్కరికి డిపార్ట్మెంట్ వారికి మనము వాళ్ళకు సహాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళు పదే చెప్తున్నారు, మన కోసం మంచిగా చెప్తున్నారు, మన ప్రాణాల కోసము వాళ్ళు పదే చెప్తున్నారు. మనం ఏదో చేస్తాంలే అని కేర్లెస్ చేస్తే ఆ ప్రాణాలు కోల్పోతుంది. మన ఇంట్లో చాలా బాధాకరమైన విషయాలు కూడా జరుగుతాయి. కాబట్టి హెల్మెట్ వాడాలనేసి ఈ మీడియా మిత్రుల ముందర, మా పెద్దల ముందర అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా మన టౌన్ ప్రెసిడెంట్ మన అక్బర్ గారు మీరందరూ గమనించండి. నా పేరు సయ్యద్ అక్బర్, పలంనేర్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మన పెద్దలు డిఎస్పీ సార్ గారికి, సిఐ సార్ గారికి, ఎస్ఐ సార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ప్రతి ఒక్కరూ హెల్మెట్లు వాడండి, తమ ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాను. జరిగింది. ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్స్ మన పలంనేరు డిఎస్పీ సార్ రాయల్ గారికి, మన మోహన్ రెడ్డి సార్ సిఐ గారికి, మన ఎస్ఐ గారు లోకేష్ గారికి, మన గంగవరం సిఐ గారు ప్రసాద్ సార్ గారికి, ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం మన మెకానిక్ సోదరులందరూ వాళ్ళకి సేఫ్టీగా ఉండాలని వాళ్ళు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి మన పోలీసు వారు కూడా ఒక అవేర్నెస్గా నిలవాలని మేమందరూ కోరుకుంటున్నాము. ఈ మన కోసం అందరూ వచ్చిన ప్రతి ఒక్కరూ మనము సమయాన్ని పాటించి ప్రతి ఒక్కరూ లైన్ దాటకుండా క్లియర్గా వెళ్ళండి. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. డీజీపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వివాహాది శుభకార్యములకు శుభవేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం. అతిపెద్ద శుభవేదిక డీజీపీ కళ్యాణ మండపం. 1500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్, ఓపెన్ డిన్నర్ సౌకర్యం. వివాహములకు, నిశ్చితార్థములకు, బర్త్డే ఫంక్షన్లకు, సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. డీజీపీ కళ్యాణ మండపం, ఏసీ, కిసాన్ నగర్, మైపాడు రోడ్, నెల్లూరు.